మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ కాంపోజిట్ సొల్యూషన్ GPS సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రతి మెకనైజ్డ్ బోట్ లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నారు. అవాంతెల్ అనే ఒక కంపెనీ ఎక్కువగా డిఫెన్స్ నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన జేడీ గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. అంటే మంచి GPS SOS సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి, వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయని కూడా వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా చాలా మేలు. ఈ 600 బోట్లకే కాదు, మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత. ఏంటంటే వెళ్తే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుకోగలుగుతాం, తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది. అవాంతెల్ కంపెనీ వాళ్ళని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను.